బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంపై దాఖలైన పిల్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మే 28న పార్లమెంట్ కొత్త భవన ప్రారంభం రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇక నేడు దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఇక రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం ద్వారా లోక్సభ సెక్రటేరియట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని న్యాయవాది పేర్కొన్నారు. ప్రధానమంత్రి నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. ప్రధాని సలహాతో ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కాగ్, యూపీఎస్సీ చైర్మన్, సిఈసి, ఫైనాన్షియల్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. అటువంటి రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా లోక్సభ సెక్రటేరియట్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది అని న్యాయవాది జయా సుఖిన్ దాఖలు చేసిన పిల్లో పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అక్రమం, ఏకపక్షం, అధికార దుర్వినియోగం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ కేసులో లోక్సభ సెక్రటేరియట్, కేంద్ర హోంశాఖతో పాటు న్యాయశాఖను ప్రతివాదులుగా చేర్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంపై దాఖలైన పిల్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మే 28న పార్లమెంట్ కొత్త భవన ప్రారంభం రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇక నేడు దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెనరా. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక ఐకాన్ గా నిలిచేటువంటి పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో కొంతమంది అంటే ప్రధానమంత్రి పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేసేది వీల్లేదు, ఆయన కాకుండా రాష్ట్రపతితో చేయించాలనేది కొన్ని పార్టీల అభిప్రాయం. దీని మీదనే కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్ వేశారు. ప్రధానమంత్రి కాకుండా రాష్ట్రపతితో ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపైన ఈరోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇటు ప్రభుత్వం తరఫున, అటు బిల్లు వేసిన వాళ్ళ తరఫున కూడా కొంత వాదన జరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తుంటే తీర్పు ఎలా ఉన్నప్పటికీ ఈ పరిణామం చాలా ఆసక్తికరంగా మారింది. దేశంలో ఎక్కడ, అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎక్కడా కూడా ఇట్లాంటి కేసులు పోయినాయనేది మనకు చరిత్ర ఎక్కడ కూడా చెప్పట్లేదు. అంటే కేవలము ఎవరు ప్రారంభించారు ఏంది అనేది, అంటే కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే ప్రజాస్వామ్య భవనం చట్టాలు చేసే సభ కాబట్టి దాన్ని ప్రధానమంత్రితే ప్రారంభిస్తేనే బాగుంటుంది, దానికి సరైనటువంటిది అని. అయితే అత్యంత ప్రాధాన్యత కలిగిన భవనము, ఐకాన్ గా నిలిచేటువంటి భవనం కాబట్టి రాష్ట్రపతితో దీన్ని ప్రారంభించాలని చెప్పేసి విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తామని కొంతకాలంగా జరుగుతున్నది. ఆదివారము ఈ భవనం ప్రారంభోత్సవానికి కేంద్ర ప్రభుత్వం ముహూర్తం సిద్ధం చేసింది. అందుకు సంబంధించిన ప్రారంభోత్సవ ఏర్పాటు కూడా చేస్తా ఉన్నారు, ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు విచారణకు, అంటే కోర్టులో పిలివేయడము, దాన్ని కోర్టు విచారించే స్వీకరించడం, కోర్టు విచారణ ఈరోజు జరగడంతో కోర్టు నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు, కోర్టు ఏ రకమైనటువంటి తీర్పును వెలువరించబోతుందనేది కొంత ఇటు పార్టీల్లోనూ, అటు అధికారుల్లోనూ, అటు ప్రభుత్వాల్లోనూ కొంత చర్చ అయితే జోరుగా జరుగుతూ ఉన్నది. మొత్తంగా మధ్యాహ్నం ఈ బిల్లుపై సుప్రీంకోర్టులో ధర్మాసనం చర్చించే అవకాశం ఉన్నది. ఆ చర్చ అనంతరం కొంత స్పష్టత వచ్చే అవకాశం. ప్రధానమంత్రియే ప్రారంభించారు అనేది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంశాలు. అయితే కోర్టులో బిల్లు తనకు న్యాయవాదులు ఏ రకంగా వాదిస్తారు, వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఏంటిది, వాళ్ళకు చట్టంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటిది అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా తన వాదనను సిద్ధమవుతా ఉన్నది.
మొత్తంగా ఈ పిల్ వ్యవహారం సర్వత్రా దేశవ్యాప్తంగా చర్చాంశంగా మారింది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.